పార్టీ ఫిరాయింపు నోటీసులు అందుకున్న 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు వివరణించారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు స్పీకర్ వీరి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చారు. కానీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేంద్ర మాత్రం సమాధానం ఇవ్వడానికి సమయం కోరారు. రాయపర్తి మండల కేంద్రంలోని వరంగల్ ఖమ్మం హైవేపై రైతుల సమస్యలపై మాజీ మంత్రి అల్లవెల్లి దయాకర్ రావు రాస్తారోకో నిర్వహించారు. సకాలంలో రైతులకు యూరియా అందించకుండా అన్నదాతలను కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. సీఎం వెంటనే రైతులకు యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాతో భారీగా వాహనాలు నిలిచిపోగా పోలీసులు ఎర్రబెల్లిని అరెస్టు చేశారు. నకిలీ ఐటీసీ స్కామ్పై తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 10 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో సోదాలు చేస్తూ ఉండగా ₹1 వ్యాపారం జరిగినట్లు, నకిలీ ఇన్వాయిస్లు ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇక షెల్ కంపెనీల ఖాతాల ద్వారా ₹650 కోట్ల బదిలీ అయ్యాయని, మే నెలలో అరెస్టైన శివకుమార్ ప్రధాన లబ్ధిదారుడని ఈడీ గుర్తించింది. కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. హత్య చేసి పరారైన రోషన్, హర్ష ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 5 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. హత్య చేసి పారిపోయిన దుండగులు హఫీజ్పేట రైల్వే స్టేషన్ వద్ద స్కూటీ వదిలి వెళ్ళినట్లు కూకట్పల్లి పోలీసులు గుర్తించారు. ఏపీలో బస్సులో సీటు కోసం గొడవ జుట్లు పట్టుకుని కొట్టుకునేంత వరకు చేరుకుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నుంచి దిమ్మిడిచోల గ్రామానికి చెందినటువంటి పల్లె వెలుగు బస్సులో సీటు కోసం మహిళ, యువకుడి మధ్య గొడవ జరిగింది. దీంతో ఇరువురు జుట్టు పట్టుకుని కొట్టుకుని తీవ్రంగా కొట్టుకున్నారు. ఇక పక్కన ఉన్న ప్రయాణికులు వారిని విడిపించే ప్రయత్నం చేయడంతో గొడవ సద్దుమణింది. భారత ఉపరాష్ట్రపతిగా చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా కేంద్ర మంత్రులు, అదేవిధంగా విపక్షం నుంచి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఇండియా కూటమి సభ్యులు పాల్గొన్నారు. రేపు మణిపూర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించున్నారు. జాతుల మధ్య వైరంతో అట్టుడికిన మణిపూర్లో తొలిసారి మోదీ పర్యటన కొనసాగనుంది. ఇంపాల్, చురా, చందాపూర్లో ₹8,500 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు. తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో నిర్మలా సీతారామన్కు వేద పండితులు ఆశీర్వచనం చేయగా అదనపు ఈవో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చైనా సరిహద్దుల్లో తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. మానస సరోవర యాత్రకు వెళ్లిన 21 మంది యాత్రికులు చిక్కుకున్నారు. తిరుగు ప్రయాణంలో నేపాల్ మీదుగా ప్రయాణించాల్సి ఉండగా అక్కడ జరుగుతున్న అల్లర్ల కారణంగా టూర్ ఆపరేటర్లు చైనా సరిహద్దులో నిలిపివేశారు. టూరిస్టు బృందంలో విశాఖతో పాటుగా విజయవాడ, తిరుపతి, హైదరాబాద్కు చెందిన యాత్రికులు ఉన్నారు. స్నేహితులతో పందెం కాసిన ఒక యువకుడు ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. కడలూరు హర్బర్ పరంగిపేట తీర ప్రాంతం వద్ద సముద్రంలోకి ఎవరు కారు నడుపుతారని సరదాగా పందెం వేసుకున్నారు యువకులు. ఇక అందులో ఒక యువకుడు వెళ్ళి చూస్తానంటూ సముద్రంలోకి కారుతో పాటుగా వెళ్ళి చిక్కుకుపోయాడు. ఇక అక్కడే ఉన్న జాలర్లు వారిని రక్షించారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది మరింత బలపడుతూ రేపటికి అల్పపీడనంగా మారబోతోందని ఐఎండీ హెచ్చరించింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ పరిధిలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. న్యాల చెరువు, ఆకునూరు బూర చెరువు సహా పలు కుంటలు వరద నీటిలో నిండిపోయాయి. దీంతో పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఆదర్శ పాఠశాల పరిసరాలు జలమయంగా మారాయి. అక్కడ వసతి గృహం చుట్టూ మోకాళ్ళ లోతుగా నీరు చేరుకుంది. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు వేదవతి నదికి వరద నీరు పోటెత్తింది. నదిలో పెరిగినటువంటి నీటి ప్రవాహంతో నది ఒడ్డున ఉన్న ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు ప్రజలు పుట్టులో ప్రయాణం చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా హైకోర్టు ఉద్యోగి అరుణ్ భద్వాజ్కు విజయ్ శర్మ అనే వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అన్ని కార్యకలాపాలు నిలిపివేసి కోర్టు ప్రాంగణాన్ని మొత్తంగా ఖాళీ చేయించారు.
అనంతరం పోలీసులు బాంబు డాగ్ స్క్వాడ్కు స్పాట్కు చేరుకుని అక్కడ కోర్టు ఆవరణంలో తనిఖీలు చేశారు. అమరావతిలో భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. డాలస్ నగరంలోని ఒక హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్న చంద్రమౌళి నాగమల్లయ్యకు సహోద్యోగి కత్తితో నరికి చంపాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనుష్క శెట్టి తన అభిమానులకు అనూహ్యమైన షాక్నిచ్చారు. తాను కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు స్వీటీ వెల్లడించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాల్లో చేతిరాతతో రాసిన ఒక నోట్ను పోస్ట్ చేశారు ఆమె. బ్లూ లైట్ నుంచి క్యాండిల్ లైట్కు మారుతున్న స్క్రోలింగ్కు అతీతంగా ఉన్న ప్రపంచంతో మనం నిజంగా మొదలైన చోటుకే తిరిగి కనెక్ట్ అయ్యేందుకు సోషల్ మీడియా నుంచి కొంతకాలం తప్పుకుంటున్నాను అని అనుష్క తన నోట్లో పేర్కొన్నారు. హీరోయిన్ కరిష్మా శర్మ కదులుతున్న రైలు నుంచి దూకేసింది. ముంబైలో లోకల్ ట్రైన్ ఎక్కిన ఆమె సడన్గా కిందకు దూకివేయడంతో వెన్నుముకకు అలాగే తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను. దీనికి సంబంధించిన అప్డేట్ను నటి ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. బంగారం వెండి ధరలు భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 771 రూపాయలకు పెరిగింది. 1,11,280 రూపాయలకు ఇప్పుడు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 700 రూపాయలకు పెరిగి 1,02,000 పలుకుతోంది. కేజీ వెండిపై 2,000 రూపాయలు పెరిగి 1,42,000 రూపాయలుగా ఉంది. ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నీలో వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేష్ ఓటముల పరంపర కొనసాగుతుంది. తాజాగా అతడు టర్కిష్ గ్రాండ్ మాస్టర్ అడిజ్ గురెల్ చేతిలో ఓడిపోయాడు. మ్యాచ్ సందర్భంగా గుకేష్ చాలా ఒత్తిడికి లోనయ్యాడు. అంతకుముందు అతడు యుఎస్ఏ గ్రీన్ ప్లేయర్ అభిమన్యు అలాగే నికోలస్ చేతిలో కూడా ఓడిపోయాడు.